Hi everyone, this is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Eluru. I am dealing with the paper cluster 2, that is Ethnobotany. Today I am going to discussing about the topic Ethnobotanical sources of India. మెడికో ఇథనోబొటానికల్ సోర్సెస్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో దొరికే మెడిసినల్ ప్లాంట్స్ గురించి అలాగే వాటి యొక్క యూసెస్ గురించి స్టడీ చేసే ప్రాసెస్ నే మెడికో ఇథనోబొటానికల్ సోర్సెస్ ఆఫ్ ఇండియా అంటారు. The use of plants and animals as a source of medicine and the food is commonly found in as old as humanity. అంటే మనకి హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్లాంట్స్ కి యానిమల్స్ కి రిలేషన్ ఎలా ఉంది అంటే మనకి ప్లాంట్స్ మన హ్యూమన్స్ కి మెడిసినల్ గా కానీ ఫుడ్ ఇవ్వడంలో కానీ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాయి. అంటే హ్యుమానిటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం హ్యూమన్స్ ప్లాంట్స్ మీద ఆల్వేస్ మనం డిపెండ్ అయి ఉంటున్నాము. ఇన్ ఇండియా ఇథనోబొటానికల్ స్టడీస్ వర్ ఇనిషియేటెడ్ బై జానకి అమ్మాల్. ఈ జానకి అమ్మాల్ అనే సైంటిస్ట్ ఏం చేశారు అంటే ఫస్ట్ ఇథనోబొటానికల్ స్టడీస్ ని ఈమె ఇండియాలో ఫస్ట్ ఇనిషియేట్ చేశారు. షీ స్టార్టెడ్ ద సబ్సిస్టెన్స్ ఫుడ్ ప్లాన్స్ ఆఫ్ సర్టెన్ ట్రైబల్స్ ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఉన్న ట్రైబల్స్ వాళ్ళు ఫారెస్ట్ లో ఉన్న ప్లాంట్స్ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ని ఫుడ్ కింద కలెక్ట్ చేసుకున్నారు అలాగే మెడిసిన్ కి ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ని యూజ్ చేసుకున్నారు అనే దాని మీద ఆవిడ ఫస్ట్ డేటాని కలెక్ట్ చేసుకున్నారు. ఫ్రమ్ 1960 onwards, S.K. Jain started the extensive field studies among tribals of సెంట్రల్ ఇండియా. 1960 నుంచి ఎస్కే జైన్ అనే సైంటిస్ట్ ఏం చేశారు అంటే హీ స్టార్టెడ్ అన్ ఎక్స్టెన్సివ్ ఫీల్డ్ ట్రయల్స్ అమాంగ్ ద ట్రైబల్స్ ఆఫ్ సౌత్ ఇండియా. సెంట్రల్ ఇండియాలో ఉన్న మనకి ట్రైబల్స్ మీద ఈయన మొత్తం ఓవరాల్ గా వాళ్ళ యొక్క బిహేవియర్ మీద కానీ వాళ్ళు యూజ్ చేసే ప్లాంట్స్ మీద కానీ కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటి మీద ఈయన స్టడీస్ ని స్టార్ట్ చేశారు. స్కల్స్ ఇన్ 1963 స్టేటెడ్ దట్ అవర్ ఛాలెంజ్ ఈజ్ టు సాల్వేజ్ సమ్ ఆఫ్ ద మోడర్న్ మెడికో బొటానికల్ ప్లాంట్స్. ఇతను ఏం చేశారు అంటే స్కల్స్ 1960లో మనకి ఇండియాలో మనకు ఓవరాల్ గా దొరికే మెడిసినల్ ప్లాంట్స్ ని ఎలా ఆయన కన్సర్వ్ చేయాలి అనే దాని మీద ఆయన ఛాలెంజ్ గా ఆయన తీసుకున్నారు. ప్లాంట్స్ ఇన్ ఫోక్ మెడిసిన్ ఆఫ్ హిమాలయ. హిమాలయాస్ లో దొరికే ప్లాంట్స్ ఫోక్ మెడిసిన్ కింద ఎలా యూజ్ చేస్తున్నారు. ద హిమాలయన్ రేంజెస్ ఆర్ ఇన్హాబిటెడ్ బై ద లార్జ్ ట్రైబల్ పాపులేషన్. హిమాలయాలో మనకి లార్జ్ ట్రైబల్ పాపులేషన్ వాళ్ళు నివసిస్తున్నారు. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ అక్కడ ఇన్హాబిటేట్ అయి ఉన్నారు, అంటే వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు. దే హ్యావ్ డిస్టింక్ట్ వే ఆఫ్ లైఫ్, ట్రెడిషన్స్, డైలెక్ట్స్ అండ్ ద కల్చరల్ హెరిటేజ్. అంటే వాళ్ళకి డిస్టింక్ట్ వే ఆఫ్ లైఫ్, వాళ్ళ యొక్క కల్చరల్ వేస్ కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ లైఫ్ స్టైల్స్ కానీ ఎవరికి వాళ్ళకి ఓన్ గా వాళ్ళకి వేస్ అనేవి వాళ్ళకి డిఫరెంట్ గా ఉన్నాయి. వాళ్ళ ట్రెడిషన్స్ కానీ లైఫ్ స్టైల్స్ అనేవి వాళ్ళ యొక్క గ్రూప్ మీద డిపెండ్ అయ్యి వ్యారీ అవుతూ ఉంటున్నాయి. ద హిమాలయస్ హ్యాస్ బెస్టౌడ్ విత్ వాస్ట్ అండ్ వ్యారీడ్ ఎండమిక్ ప్లాంట్స్. హిమాలయస్ లో ఏంటంటే మనకి బెస్ట్ ఎండమిక్ ప్లాంట్స్, దట్ మీన్స్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఎండమిక్ అంటే రిస్ట్రిక్టెడ్ టు సమ్ ఏరియాస్, అంటే అవి ఒక పర్టికులర్ ఏరియాకి మాత్రమే రిస్ట్రిక్ట్ అయి ఉంటాయి. అలాంటి వాటిని ఎండమిక్ ప్లాంట్స్ అంటారు. The tribals have learned to utilize local herbs for different ailments. After centuries of trials are often at the risk of loss of human lives. ట్రైబల్స్ ఏం చేశారు, ఎర్లీ డేస్ నుంచి ప్లాంట్స్ ని మెడిసిన్ కింద ఎలా యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళు స్టడీ చేసి స్టార్ట్ చేశారు ప్రాసెస్ ని. అంటే స్టార్ట్ చేసే ప్రాసెస్ లో ఆ ట్రయల్స్ లో కూడా వాళ్ళు చాలా యొక్క లైఫ్స్ ని వాళ్ళు కోల్పోయారు. అంటే వాళ్ళ యొక్క హ్యూమన్ లైఫ్ ని వాళ్ళు రిస్క్ లో పెట్టుకుని వాళ్ళు ట్రయల్స్ ని కంటిన్యూ చేశారు. Some folklore medicines of the region have proved efficacious after detailed pharmacological and clinical trials. చాలా ఫార్మకోలాజికల్ యాక్టివిటీస్ ని క్లినికల్ ట్రయల్స్ ని వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ప్లాంట్స్ ని ఫోక్లోర్ మెడిసిన్ కింద వాళ్ళు కొన్ని రిలీజియన్స్ కి వాళ్ళు అంటే ఫర్దర్ గా వాళ్ళు ఏం చేశారు అంటే వాటిని మెడిసిన్స్ కింద రిలీజ్ చేశారు. యూజ్ ఆఫ్ రావుల్ఫియా సర్పెంటైనా రూట్స్ ఇన్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్. మనకి రావుల్ఫియా సర్పెంటైనా రూట్స్ అనేవి మెడిసిన్ కింద యూజ్ చేస్తున్నాము, దానికి మనం ఇలా ప్లాంట్స్ ని ఫ్లోక్లోర్ మెడిసిన్స్ కింద యూజ్ చేయడానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. కాప్టిస్ టీటా ఈజ్ అనదర్ ప్లాంట్ విచ్ హ్యావ్ గివెన్ ద ఎంకరేజింగ్ రిజల్ట్స్. కాప్టిస్ టీటా అనే ఒక ప్లాంట్ ఏం చేసిందంటే మనకి ఫార్మకోలాజికల్ క్లినికల్ ట్రయల్స్ లో బెస్ట్ రిజల్ట్స్ ని అది ఇచ్చింది. ద కెర్నల్ సీడ్ ఆయిల్ ఆఫ్
Yanokapas Kudji collected from the upper Assam and the Tripura hills has proved that it is useful in the treatment of leprosy and skin diseases. మనకి ఈ అప్పర్ అస్సాం నుంచి కలెక్ట్ చేసిన ఈ ప్లాంట్ ఎనోకార్పస్ కుర్జీ ఈ కలెక్ట్ చేసిన ప్లాంట్ మనకి ఏ ట్రీట్మెంట్ లో ఉపయోగపడిందంటే లెప్రసీని స్కిన్ డిసీజెస్ ని ట్రీట్ చేయడానికి ఎక్కువగా యూస్ఫుల్ అయింది. ద రూట్స్ ఆఫ్ Nardostachys grandiflora have provided a safe sedative. ఈ Nardostachys grandiflora have proved a safe sedative అంటే మనకి సెడేటివ్ కింద ఈ ప్లాంట్ అనేది ఎక్కువగా వాటి యొక్క రూట్స్ అనేవి మనం సెడేటివ్ కింద యూజ్ చేస్తున్నాము. ప్లాంట్స్ యూజ్డ్ ఇన్ ఫోక్లోర్ మెడిసిన్ బై ట్రైబల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా యూజ్డ్ యాజ్ మెడిసిన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ బాస్తార్. మనకి సెంట్రల్ ఇండియాలో ఫోక్లోర్ మెడిసిన్స్ కింద ట్రైబల్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, మోస్ట్లీ ఏ డిస్ట్రిక్ట్ లో యూజ్ చేస్తున్నారు అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ బాస్తార్ లో మనకి ప్లాంట్స్ ని డైరెక్ట్ గా ఫోక్లోర్ మెడిసిన్స్ కింద ట్రైబల్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. సమ్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ సింగ్లీ వేరాస్ అదర్స్ మిక్చర్స్. కొన్ని ప్లాంట్స్ మనం సింగిల్ గా మెడిసిన్ కింద తీసుకుంటే కొన్ని ఏం చేస్తున్నామంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ని మిక్చర్ చేసి వాటిని మెడిసిన్ కింద మనం తీసుకుంటున్నాం. సిమిలర్లీ సర్టన్ ప్లాంట్స్ వర్ కన్సిడర్డ్ యూస్ఫుల్ ఇన్ ఓన్లీ వన్ డిసీజ్. కానీ కొన్ని కండిషన్స్ లో ఏంటంటే ఓన్లీ వన్ ప్లాంట్ ఈజ్ యూస్ఫుల్ టు క్యూర్ వన్ డిసీజ్. ఒక ప్లాంట్ వన్ డిసీజ్ ని క్యూర్ చేయడానికి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కేషియా టోరా, దట్ మీన్స్ చారోటా అనే ప్లాంట్ దేనికి యూజ్ అవుతుంది అంటే టెండర్ లీవ్స్ ఈటెన్ టు ప్రివెంట్ ఏ స్కిన్ డిసీజెస్. మనకి లేతగా ఉన్న లీవ్స్ తింటే ఏమవుతుంది అంటే స్కిన్ డిసీజెస్ ని క్యూర్ చేస్తుంది. అలాగే కాంబ్రిటమ్ డెకాండ్రమ్, దట్ మీన్స్ యాంటీ ఆయిల్ ఫ్రమ్ సీడ్స్ అప్లైడ్ ఆన్ ఎగ్జిమా. ఎగ్జిమాని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఎగ్జిమా అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఆన్ ఎపిడెర్మిస్ ని ఇన్ఫ్లమేట్ చేయకుండా మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ నిక్టాంథిస్ ఆర్బోట్రిస్ హార్షింగర్, ద ఇన్ఫ్లోరెసెన్స్ అండ్ ద యంగ్ ఫ్రూట్స్ పౌండెడ్ ఇన్ వాటర్, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిలీవింగ్ ద. ఈ యంగ్ ఫ్రూట్స్ మనకి వాటర్ లో వేసుకుని దీన్ని కన్స్యూమ్ చేస్తే ఏమవుతుందంటే కఫ్ నుంచి మనకి రిలీవ్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ పాలిగోనం ప్లెబమ్, ఇది వచ్చేసి మనకి చాటి బాజీ అంటారు తెలుగులో. ద ప్లాంట్ ఈటెన్ యాజ్ ఏ వెజిటేబుల్ టు ప్రమోట్ ద లాక్టేషన్. దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే మనకి ఉమెన్స్ లో లాక్టేషన్ ని ఇస్తుంది, అంటే మనకి మిల్క్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ప్లాంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎలా మనం కన్స్యూమ్ చేస్తాము అంటే వెజిటేబుల్ గా దీన్ని కన్స్యూమ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్, కేస్ టు ఎగ్జాంపుల్. సమ్ ఆఫ్ ద ఇథనో మెడిసినల్ ప్లాంట్స్ యూజ్డ్ బై ద కౌర్వా, ఓరియోన్ అండ్ ద పాండో ట్రైబ్స్ ఇన్ ద అంబికాపూర్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ ఆర్ బయోర్హావియా డిఫ్యూజా. మనకేంటంటే ఇథనో మొటానికల్ ప్లాంట్స్ కింద కొంతమంది ట్రైబల్ పీపుల్ మనకి అంబికాపూర్ డిస్ట్రిక్ట్ లో ప్లాంట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో చూసుకుంటే బయోర్హావియా డిఫ్యూజా ప్లాంట్ ని దేనికి యూజ్ చేస్తున్నారు అంటే ఎలిఫాంటియాసియస్ డిసీజ్ ని క్యూర్ చేయడానికి బయోర్హావియా డిఫ్యూజా అనే ప్లాంట్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. హెమిడిస్మస్ ఇండికస్, ఈ హెమిడిస్మస్ ఇండికస్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే స్టొమక్ అల్సర్స్ ని క్యూర్ చేయడానికి ఈ హెమిడిస్మస్ ఇండికస్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండిగోఫెరా క్యాషియోయిడిస్, ఈ ఇండిగోఫెరా క్యాషియోయిడిస్ దేనికి యూజ్ చేస్తున్నారు అంటే యాంటీ ఫెర్టిలిటీ ఏజెంట్ కింద యూజ్ చేస్తున్నారు. అంటే ఫెర్టిలిటీని కాజ్ చేయకుండా యూజ్ అవ్వడానికి మనకి యాంటీ ఫెర్టిలిటీ ఏజెంట్ కింద మనకి ఈ ఇండిగోఫెరా క్యాషియోయిడిస్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ కేస్ 3 ఎగ్జాంపుల్. హియర్ medico-ethnobotanical knowledge of Bihil tribes of central India is. మనకి ఈ బీహిల్ ట్రైబస్ యూజ్ చేసే మెడికో బొటానికల్ నాలెడ్జ్ ని, వాళ్ళ యొక్క ఇథనో బొటానికల్ నాలెడ్జ్ ని, వాళ్ళు ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసిన నాలెడ్జ్ ని వాళ్ళు ఎలా షేర్ చేసుకున్నారు, అక్కడ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ని వాళ్ళు యూజ్ చేశారు అనేది చూద్దాము. ఏజిల్ మార్మలస్ మెచ్యూర్ ఫ్రూట్స్ ఆర్ ఈటెన్. మనకి ఏజిల్ మార్మలస్ అండ్ మెచ్యూర్ ఫ్రూట్ ని వాళ్ళు కన్స్యూమ్ చేస్తారు. ద జ్యూస్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది బాయిల్డ్ డ్రై ఫ్రూట్ ఈజ్ టేకెన్ టు క్యూర్ కోల్డ్. మనకి ఎందుకు యూజ్ చేస్తారు ఏజిల్ మార్మలస్ ఫ్రూట్ ని, ఆ జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి బాయిల్ చేసి ఏం చేస్తారు అంటే కోల్డ్ ని క్యూర్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ బ్యూటియా మ్యూనోస్పర్మా, ద డికోషన్ ఆఫ్ ఫ్లవర్స్ యూజ్డ్ టు క్యూర్ ద గొనోర్హియా. ఈ బ్యూటియా మ్యూనోస్పర్మా యొక్క ఫ్లవర్స్ యొక్క డికాషన్ ని దేన్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే గొనోరియా డిసీజ్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్రోటాలానా హెబాకార్పా హోల్ ప్లాంట్ ఈజ్ యూజ్డ్ టు క్యూర్ స్మాల్ పాక్స్. ఈ క్రోటాలానా హెబాకార్పా హోల్ ప్లాంట్ అనేది
దేన్ని క్యూర్ చేయడానికి, ఏ డిసీజ్ ని క్యూర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు అంటే స్మాల్ పాక్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సౌత్ ఇండియాలో ఉన్న ట్రైబల్స్ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ని వాళ్ళు మెడిసిన్ కింద యూజ్ చేస్తున్నారు, అసలు ఏ టైప్ ఆఫ్ ట్రైబల్స్ వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇన్ సౌత్ ఇండియా ఈస్టర్న్ ఘాట్స్ హ్యావ్ పొటెన్షియల్ ఇథనోబొటానికల్ రిసోర్సెస్ ఫర్ ద ట్రీటింగ్ వేరియస్ హ్యూమన్ డిసీజెస్. మనకి సౌత్ ఇండియాలో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ లో ఇథనోబొటానికల్ రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే వాటి యొక్క మెడిసినల్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా చూపిస్తున్నాయి. ఆ యొక్క ప్లాంట్స్ అనేవి వేరియస్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి కూడా యూజ్ అవుతున్నాయి. మేజర్ స్పీసియస్ యూజ్డ్ బై మలయాళీస్ ట్రైబ్స్ టు ట్రీట్ ఏ డిఫరెంట్ ailments. మేజర్ మలయాళీస్ అంటే మలయాళం కేరళలో ఉండే ట్రైబ్స్ ఏం చేస్తున్నారు అంటే ఆ మలయాళీ ట్రైబ్స్ డిఫరెంట్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎకిరాంథస్ ఆస్పెరా, దట్ మీన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే పైల్స్ ని ట్రీట్ చేయడానికి ఎకిరాంథస్ ఆస్పెరాని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏజిల్ మార్మలస్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఈ మలయాళీ ట్రైబ్స్ ఫీవర్ ని, అలాగే యాండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా వచ్చేసి పాయిజనస్ బైట్ ని క్యూర్ చేయడానికి, నెక్స్ట్ క్లిమాటిస్ గోరియానా వచ్చేసి ఐ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి, నెక్స్ట్ మకరాంగా పెల్టాటా వచ్చేసి కిడ్నీ స్టోన్స్ ని, మెకరాంగా పెల్టాటా వచ్చి దేన్ని క్యూర్ చేస్తారు, కిడ్నీ స్టోన్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ నింఫియా నోచాలి యూజ్ ఇట్ టు క్యూర్ ఏ యూరినరీ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేయడానికి నింఫియా నోచాలిని యూజ్ చేస్తారు. నెక్స్ట్ రాండియా డొమాటోరియం విచ్ యూజ్ ఇట్ టు క్యూర్ ద లైస్ అండ్ డాండ్రఫ్. మనకి లైస్ ని డాండ్రఫ్ ని క్యూర్ చేయడానికి ఈ రాండియా డొమిటోరియం ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మేజర్ స్పీషియస్ యూజ్డ్ బై ఇల్యూరాల్స్ ట్రైబ్స్ టు ట్రీట్ ద డిఫరెంట్ ailments. మనకి ఈ ఇల్యూరాల్స్ ట్రైబ్స్ ఎందుకు ఏ ప్లాంట్స్ ని ఎక్కువగా దేనికి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అంటే ఎకిరాంథస్ బైడెంటిటీ ప్లాంట్ ని దేనికి యూజ్ చేస్తున్నారు అంటే యాంటీ ఫెర్టిలిటీ నేచర్ ని క్యూర్ చేయడానికి ఈ ఎకిరాంథస్ బైడెంటిటీ ప్లాంట్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆసిమం అమెరికానం వచ్చేసి లైస్ ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఈస్ సొలానం వర్జీనియానం. ఈ సొలానియం వర్జీనియానం దేన్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అంటే కఫ్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అండ్ వెర్మోనియా సైనీరియా వచ్చేసి పాయిజనస్ బైట్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మేజర్ స్పీషియస్ యూజ్డ్ బై నక్కలా, సుగాలిస్ అండ్ లంబాడాస్, ఎర్కులా ట్రైబ్స్ అండ్ ట్రూట్ ద డిఫరెంట్ ailments. అంటే మనకి డిఫరెంట్ ట్రైబల్స్ ఈ నక్కాల, సుగాలిస్, లంబాడీస్, ఎర్కులా ట్రైబ్స్ ఎందుకు ఎలా యూజ్ చేస్తున్నారు ప్లాంట్స్ లో అంటే డిఫరెంట్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి ఈ ట్రైబల్స్ వచ్చేసి మనకి చాలా ట్రయల్స్ వాళ్ళు ఫాలో చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ ఆబ్రస్ ప్రెక్టోరియస్, దట్ మీన్స్ గొనేరియా, యూజ్డ్ టు ట్రీట్ గొనేరియా అండ్ నైట్ బ్లైండ్నెస్. కేషియా ఆర్క్యులేటా వచ్చేసి బ్రోన్ ఫ్రాక్చర్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నీరియం ఒలియాండర్ వచ్చేసి కట్స్ ని, వూండ్స్ ని అంటే ఇన్ఫెక్షన్ పార్ట్స్ ని క్యూర్ చేయడానికి ఈ నీరియం ఒలియాండర్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మేజర్ స్పీషియస్ యూజ్డ్ బై చెంచు ట్రైబ్స్ టు ట్రీట్ ద డిఫరెంట్ ailments. మనకి ఈ చెంచు ట్రైబ్స్ డిఫరెంట్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఈ సైజీషియం క్యూమిని. ఎందుకు యూజ్ చేస్తున్నారు ఏ డిసీజ్ అంటే ఇయర్ ఏక్ ని, మనకి ఇయర్ పెయిన్ రిలీవ్ చేయడానికి, మనకి ఇయర్ ఏక్ ని క్యూర్ చేయడానికి సైజీషియం క్యూమిని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అదర్ వన్ ఈస్ డైసెంటరీ. టు క్యూర్ డైసెంటరీ ఆల్సో దిస్ ప్లాంట్ ఈస్ యూజ్ఫుల్. నెక్స్ట్ యాండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా ఈస్ యూజ్డ్ టు క్యూర్ ది ఫీవర్ అండ్ జాండీస్. ఓకే, ఫీవర్ ని, జాండీస్ ని క్యూర్ చేయడానికి ఈ యాండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా ప్లాంట్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బయోర్హావియా డిఫ్యూజా అండ్ కెనవాలియా గ్లాడియేటా అండ్ ఫిలాంథస్ సమరస్ అండ్ ఫైసాలిస్ మినిమా అండ్ టెఫ్రోషియా పర్ప్యూరియా. దీస్ ప్లాంట్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ టు క్యూర్ ద లివర్ ailments. అంటే లివర్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. గోన్స్, అకేషియా అరాబికా అండ్ అట్లాంటియా మోనోఫిల్లా. ఈ అకేషియా అరాబికాను, అట్లాంటియా మోనోఫిల్లా దేనికి యూజ్ చేస్తున్నారు అంటే ఈ గోండ్ ట్రైబ్స్ వచ్చి రుమాటిజం ని క్యూర్ చేయడానికి, అంటే పెయిన్స్ ని క్యూర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కెరాషియా పెడేటా అండ్ యుటరైన్ డిజార్డర్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కన్వల్యులస్ సెపేరియా యూజ్డ్ టు క్యూర్ ద ఫర్టిలిటీ.
Next, Bagotus, Condadoras, and the Cotias and the Cones. These are the different types people. They belongs to the different groups of tribes. They uses different plants to cure the different diseases. Anonas squamosa is used to cure the wounds. Anonas squamosa plant దేనికి యూజ్ చేస్తున్నారు, దేన్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అంటే wounds ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ పాలియాల్థియా లాంగిఫోలియా వచ్చి దేన్ని ట్రీట్ చేస్తున్నారు అంటే రుమాటిజం ని క్యూర్ చేయడానికి, అంటే ఆర్థరైటిస్ పెయిన్స్ ని మనకి క్యూర్ చేయడానికి పాలియాల్థియా లాంగిఫోలియా ప్లాంట్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్రాసికా జెన్షియా. ఈ బ్రాసికా జెన్షియా దేన్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అంటే డయేరియాని క్యూర్ చేయడానికి, అంటే మోషన్స్ ని క్యూర్ చేయడానికి ఈ బ్రాసికా జెన్షియాని మనకి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ టీరోకార్పస్ మార్సిపియం యూజ్డ్ టు క్యూర్ ద ఎగ్జిమా అంటే ఇన్ఫ్లమేషన్ ఆన్ ద ఎపిడెర్మిస్ లో మనకి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయకుండా ఈ టీరోకార్పస్ మార్సిపియం ప్లాంట్ ని మెడిసినల్ ప్లాంట్ కింద ఎగ్జిమాని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ పరోజా అండ్ సోఆరా అండ్ భూమియా, గొడాబా, డోగారియా అండ్ కోండా. These are the different tribes of the people. They use a different plants. Which plants means Caryota urens and the Curcuma montana and Sansevieria roxburghiana. These plants are used to cure the liver disorders. Liver diseases ni cure cheyadaniki ee type of plants ni these different types of tribals use చేస్తున్నారు. Next Panda, Dayadi and Koya and Bathoda and Kond. These are the different types of different groups of tribes. They used the different plants. Bahinia wahli which cures dysentery ni cure cheyadaniki Bahinia wahli ni యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కేసియా ఫిస్టులా వచ్చి దేన్ని క్యూర్ చేస్తున్నారు అంటే లెప్రసీని. నెక్స్ట్ ప్లంబాగో జైలానికా విచ్ ఈజ్ యూజ్డ్ టు క్యూర్ ద అబార్టిఫిషియన్ ని క్యూర్ చేయడానికి, అంటే అబోషన్స్ జరగకుండా ఉండడానికి మనకి ఈ ప్లంబాగో జైలానికా యొక్క సీడ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ రెసినస్ కమ్యూనిస్. ఈ రెసినస్ కమ్యూనిస్ ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తారు అంటే హెడేక్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ సెమీకార్పస్ ఎనకార్డియానం. ఈ సెమీకార్పస్ ఎనకార్డియం వచ్చేసి వూండ్ హీలింగ్ అండ్ టీరోకార్పస్ మార్సూపియం. వూండ్ హీలింగ్ ని అంటే వూండ్స్ ని క్యూర్ చేయడానికి, అలాగే టీరోకార్పస్ మార్సూపియం ప్లాంట్ వచ్చేసి డయాబెటిస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ శాంతాల్, స్కోల్స్ అండ్ ద కార్డియన్స్. అరిస్టలోకియా ఇండికా ఈజ్ యూజ్డ్ టు క్యూర్ ద స్నేక్ బైట్. ఈ అరిస్టలోకియా ఇండికా ప్లాంట్ వచ్చేసి దేన్ని ట్రీట్ చేస్తారు అంటే స్నేక్ బైట్ ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ హైగ్రోఫిలియా ఆరిక్యులేటా. ఈ హైగ్రోఫిలియా ఆరిక్యులేటా అనే ప్లాంట్ వచ్చేసి హెల్దియస్ ఫుడ్ కింద వాళ్ళు కన్స్యూమ్ చేస్తారు. నెక్స్ట్ ఫీవరార్ ట్యూబెరోజియా విచ్ యూజ్డ్ టు క్యూర్ ద జాయింట్ పెయిన్స్ ని క్యూర్ చేయడానికి ఫియోరా ట్యూబెరోజియాని యూజ్ చేస్తారు. అండ్ సైజీజియం సిరసాయిడిస్. ఈ సైజీజియం సిరసాయిడిస్ ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ల్యూకోరియా డిసీజ్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెడికో ఇథనో బొటానికల్ నాలెడ్జ్ ఆఫ్ సమ్ ఫేమస్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. మనకి ఇండియాలో దొరికే ఫేమస్ ప్లాంట్స్ మెడికో ఇథనో బొటానికల్ సోర్సెస్ కింద ఎలా యూజ్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ వన్ ఈ శాండల్వుడ్. మనకి శాండల్వుడ్ దేనికి యూజ్ చేస్తారు అంటే ఇది వచ్చేసి మోస్ట్లీ మనకి హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ శాండల్వుడ్ అనేది మనకి మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి మనకి ఎక్కువగా మైథలాజికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కామన్ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ శాంటాలం ఆల్బమ్ వచ్చేసి దీని కామన్ నేమ్. ఫస్ట్ వన్ మిథలాజికల్ సిగ్నిఫికెన్స్ ఇన్ హిందూ మైథాలజీ. మన హిందూ మైథాలజీలో హిందూ సిస్టమ్ లో చూసుకుంటే మనకి మైథలాజికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. శాంటాలం ఆల్బమ్ దట్ మీన్స్ శాండల్వుడ్ కి. శాండల్వుడ్ ప్లాంట్ ఈజ్ ఇండిజినియస్ ప్లాంట్ ఆఫ్ సౌత్ ఇండియా used in ceremonies to mark religious utensils and to decorate the icons of the deities. ఇక్కడ చూడండి మనకి శాండల్వుడ్ అనేది ఎక్కువగా మనకి ఎందుకు యూజ్ చేస్తారు అంటే డిఫరెంట్ మనకి మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ లోను ఏదైనా ఫంక్షన్స్ లో చూసుకుంటే మనకి శాండల్వుడ్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే మార్క్ రిలీజియస్ యూటెన్సిల్స్ ని యూజ్ చేయడానికి ఎక్కువగా మనకి శాండల్వుడ్ ని యూజ్ చేస్తారు. అంటే హోలీ ప్లేసెస్ లో, అంటే ఎక్కువ మనకి మైథలాజికల్ గా యూజ్ చేస్తే మనకి హోలీ ప్లేసెస్ లో ఈ శాండల్వుడ్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. Santalum album has a variety and medicinal properties and it can be used as a
యాంటీసెప్టిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీఫోగిస్టిక్ అండ్ యాంటీస్పాస్మోడిక్ అండ్ ఆస్ట్రింజెంట్, కార్మినేటివ్, బ్రాంకైటిస్, కోల్డ్, సోర్ థ్రోట్, ఫీవర్, లివర్ అండ్ ద గాల్ బ్లాడర్. ఈ మనకి శాంటాలం ఆల్బమ్ వచ్చేసి డిఫరెంట్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. యాంటీసెప్టిక్ కింద యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయకుండా, అలాగే యాంటీ స్పాస్మోడిక్ కింద, ఆస్ట్రింజెంట్ కింద మనకి కోహడిహీజెస్ కి అంటే మనకి థ్రాట్ పెయిన్స్ ని రిలీవ్ చేయడానికి, కోహని, కోల్డ్ ని, ఫీవర్ ని, అలాగే గాల్ బ్లాడర్ లో ఉన్న డిసీజెస్ ని క్యూర్ చేయడానికి ఈ శాంటాలం ఆల్బమ్ ని మనకి డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి వైడ్ వెరైటీ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఈ ప్లాంట్ కి ఉన్నాయి కనుక. నెక్స్ట్, డయోరియా, నాజియా, గ్యాస్ట్రిక్ అండ్ టెండెన్సీ టువర్డ్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, క్రోనిక్ సిస్టిస్ ఎక్సెట్రా. శాండిల్వుడ్ ఆయిల్ షోస్ యాంటీ ఫంగల్ యాక్టివిటీ. మనకి ఇలా డిఫరెంట్ డిసీజెస్ ని, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని కానీ, క్రోనిక్ సిస్టిస్ ని అంటే లంగ్ డిసీజెస్ ని, అలాగే శాండిల్వుడ్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ యాంటీ ఫంగల్ యాక్టివిటీని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఓకే, ఈ యాంటీ ఫంగల్ యాక్టివిటీ అనేది మనకి ఏ టైప్ ఆఫ్ స్పీషీస్ మీద చూపిస్తుందంటే ఆస్పెర్జిల్లస్ నైగర్, ఆస్పెర్జిల్లస్ ఫ్యూమిగేటస్ మీద మనకి యాంటీ ఫంగల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఆయిల్ అండ్ బార్క్ షోస్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీస్ అగైనెస్ట్ ఏ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా లైక్ బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. మనకి శాంటాలం ఆల్బమ్ నుంచి కలెక్ట్ చేసిన ఆయిల్ కానీ ఆ బార్క్ లో కానీ మనకి ఏ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మీద, అంటే బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్, అలాగే మైక్రోకోకస్ గ్లూటామికస్ అండ్ సార్సినియా ల్యూటియా అండ్ స్టెఫైలోకోకస్ ఆల్బస్ మీద మనకి ఈ ఎఫెక్ట్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా చూపిస్తుంది. తులసి, దట్ మీన్స్ ఆసిమమ్ స్కాంటమ్, మనకి రేర్ గా వైడ్లీ దొరికే మెడిసినల్ ప్లాంట్ వచ్చేసి తులసి. దీన్ని మనకి హోలీ ప్లాంట్ కింద ఎక్కువగా ట్రీట్ చేస్తారు. హిందూస్ కి వచ్చేసి మనకి ఇది మోస్ట్ హోలీ ప్లాంట్ గా వాళ్ళు ట్రీట్ చేస్తారు. తులసి ఈజ్ నెగటివ్ టు త్రూఅవుట్ ద హోల్ ట్రాపిక్స్ అండ్ ద వైడ్ స్ప్రెడ్ యాజ్ ఎ కల్టివేటెడ్ ప్లాంట్ అండ్ యాజ్ అన్ ఎస్కేప్డ్ వీడ్. మనకి తులసి వచ్చేసి త్రూ అవుట్ వరల్డ్ ట్రాపిక్స్ లో మనకి ఇది వైడ్ స్ప్రెడ్ ఒక ప్లాంట్. దీన్ని మనకి కల్టివేషన్ కూడా చేస్తారు. అలాగే దీన్ని ఎస్కేప్డ్ వీడ్ అని కూడా అంటారు. అంటే మనకి మిథియలాజికల్ గా దీనికి సిగ్నిఫికెన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని హోలీ ప్లాంట్ లాగా మనకి ట్రెడిషన్స్ లో యూజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎస్కేప్డ్ వీడ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ మోస్ట్ లవ్డ్ బై లార్డ్ విష్ణు అండ్ బృందాదేవి. దిస్ ప్లాంట్ బిలాంగ్స్ టు ద లాబియేటీ ఫ్యామిలీ. ఇది మనకి ఎవరు ఏ గాడ్ దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు, ఎవరు లవ్ చేస్తారు అంటే లార్డ్ విష్ణు వచ్చేసి మనకి ఈ ప్లాంట్, అలాగే బృందాదేవి అనే గాడ్ వచ్చి లార్డ్ విష్ణు ఈ ప్లాంట్ ని ఎక్కువగా వాళ్ళు ఇష్టపడతారు. దిస్ ప్లాంట్ బిలాంగ్స్ టు ది లాబియేటీ ఫ్యామిలీ. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ లామియేసియే. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద స్క్వేర్ స్టెమ్. మనకి ప్లాంట్ అనేది చూడడానికి స్టెమ్ ఎలా ఉంటుంది అంటే స్క్వేర్ షేప్ లో ఉంటుంది. అలాగే మనకి హెయిర్స్ అనేవి కూడా మనకి పైన కనిపిస్తూ ఉంటాయి. ఆయిలీ గ్లాండ్స్ అనేవి కూడా పైన ఈ లీవ్స్ పైన కానీ స్టెమ్ పైన మనకి ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ స్పెషల్ ఆరోమా, ఆ ప్లాంట్ మనకి టచ్ చేస్తే స్పెషల్ ఆరోమా అనేది మనకి ఫ్రాగ్రెన్స్ అనేది బయటికి ఎయిర్ లోకి డిస్పర్స్ అవుతూ వస్తుంది. 2 types of Ocimum scantum are met within the cultivation. Ocimum scantum లో మనం చూస్తే 2 types of Ocimum scantum అనేవి ఉంటాయి. తులసి ప్లాంట్ విత్ గ్రీన్ లీవ్స్ నోన్ యాజ్ శ్రీ తులసి. ఆ తులసి ప్లాంట్ అనేది మనకి గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటే దాన్ని ఏమంటాము అంటే శ్రీ తులసి అంటాము. తులసి ప్లాంట్స్ విత్ పర్పుల్ లీవ్స్ ఆర్ నోన్ యాజ్ కృష్ణ తులసి. ఆ తులసి ప్లాంట్ లో మనకి పర్పుల్ లీవ్స్ అనేవి ఉంటే దాన్ని కృష్ణ తులసి అంటారు. లీవ్స్ హ్యావ్ పెటియోల్ అండ్ ఆర్ ఓవేట్, యూజువల్లీ సమ్వాట్ టూత్డ్. లీవ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే పెటియోల్ తో ఉంటాయి, అలాగే ఓవేట్ షేప్ లో కనిపిస్తూ ఉంటాయి. యూజువల్లీ సమ్వాట్ టూత్డ్, మనకి ఎడ్జెస్ లో చూస్తే మనకి సిర్రెట్ ఎండింగ్స్ అనేవి చూపిస్తాయి, దాన్నే టూత్డ్ ఎడ్జెస్ అంటారు. ఫ్లవర్స్ ఆర్ పర్పులిష్ ఇన్ ఎలాంగేట్ రెసిమ్స్ ఇన్ ద క్లోజ్ వారల్స్. ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అంటే పర్పులిష్ గా ఉంటాయి, ఎలాంగేట్ రెసిమ్స్ ని చూపిస్తూ ఉంటాయి. The use of Ocimum scantum is an aromatic plant has been well documented in Ayurveda. మనకి ఆయుర్వేద మెడిసిన్ లో చూసుకుంటే ఈ ఆసిమమ్ ప్లాంట్ వచ్చేసి మనకి ఎక్కువ వైడ్ గా మనకి యూజ్ చేస్తారు. దాని యొక్క యూజెస్ వచ్చేసి డాక్యుమెంటేషన్ దానికి చాలా ఎక్కువగా చేశారు అని చెప్తున్నారు.
Essential oil extracted from the leaves of Osmium scantum has been found to inhibit in the in vitro growth of E. coli bacillus. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ మనకి ఆసిమమ్ స్కాంటమ్ ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసిన ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఈకోలైని బ్యాసిల్లస్ని క్యూర్ చేయడానికి, అంటే వాటి యొక్క గ్రోత్ని ఇన్హిబిట్ చేయడానికి ఈ ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ తులసి ఆయిల్ ఆర్ బి bisabolini 13 to 20% and urosolic acid and the oleonic acid present in the tulsi oil possesses a anti-cancer property and has the ability to protect the DNA of the body from the dangerous radiations. మనకి తులసిలో ఉన్న యూరోసిలిక్ యాసిడ్ అలాగే బి బైసాబోలిని అనే 13 to 20% ఆయిల్ ఏం చేస్తుందంటే ఓయిలోలినిక్ యాసిడ్, ఇవి ఉండడం వల్ల మనకి ఈ తులసి ఆయిల్లో మనకి హ్యూమన్ కి ఎలా యూజెస్ ఉన్నాయి అంటే ఇది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీని ఇది కలిగి ఉంది. అలాగే మన యొక్క డిఎన్ఏని ఏం చేస్తుందంటే రేడియేషన్స్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే డిఎన్ఏ అనేది మ్యూటేషన్స్ జరగకుండా ఇది ఎక్కువగా మీ బాడీ యొక్క డిఎన్ఏని ఇది ప్రొటెక్ట్ చేయగలదు. నెక్స్ట్ ఆమ్లా, దట్ మీన్స్ అంబ్లికా ఆఫిషనాలిస్. It is a small to medium sized deciduous tree which belongs to the family Euphorbiaceae. మనకి ఆమ్లా ప్లాంట్ వచ్చేసి చాలా మీడియం సైజ్ లోను డెసిడ్యుయస్ ట్రీ, అంటే మనకి ఎక్కువ లార్జ్ బ్రాంచెస్ తో ప్లాంట్ అనేది ఎక్కువ పెద్దగా ఉంటుంది. ఇది ఏ ఫ్యామిలీకి చెందింది అంటే యూఫోర్బియసీ ఫ్యామిలీకి చెందింది. ద ప్లాంట్ గ్రూప్ అప్ టు 8 to 8 meters and 18 meters height within thin light grey bark. అంటే ఇక్కడ చూడండి మనకి ప్లాంట్ గ్రోత్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 8 meters నుంచి 18 meters వరకు దాని హైట్ అనేది ఉంటుంది. అలాగే మనకి థిన్ లైట్ గ్రే బార్క్ అనేది ఉంటుంది. దాని యొక్క బార్క్ ఎలా ఉంటుంది, లైట్ గ్రే కలర్ లో ఉంటుంది. అలాగే లీవ్స్ ఆర్ సింపుల్ లైట్ గ్రీన్ పిన్నేట్ లీవ్స్. లీవ్స్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటాయి, లైట్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. అలాగే పిన్నేట్ లీవ్స్ అనేవి మనకి అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్లవర్స్ ఆర్ గ్రీనిష్ ఎల్లో, ఫ్రూట్స్ ఆర్ గ్లాబోజ్. మనకి ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, గ్రీనిష్ ఎల్లోగా ఉంటాయి, ఫ్రూట్స్ వచ్చేసి గ్లాబోజ్. నెక్స్ట్ ఫ్లెషీ పేల్ ఎల్లో, మనకి గ్లాబోజ్ ఆ పైన మనకి ఎలా కనిపిస్తాయి, గ్రీన్ ఎల్లోయిష్ కలర్ లో ఫ్రూట్స్ అనేవి కనిపిస్తాయి. ఇట్ ఈస్ ఫౌండ్ త్రూఅవుట్ ద ఇండియా అలాంగ్ ద సీ కోస్ట్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆన్ ద హిల్. మనకి ఇది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే ఇండియాలోనూ సీ కోస్ట్ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువగా ప్రెసెంట్, హిల్ ఏరియాస్ లో చూసుకుంటే ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటుంది. హిల్ స్లోప్స్ అప్ టు ద 200 meters ఆల్సో కల్టివేటెడ్ ఇన్ ద ప్లైన్స్. మనకి ఇది హిల్ స్లోప్స్ మీద అలాగే కల్టివేటెడ్ ప్లైన్స్ లో కూడా ఇది 200 meters లో ఇది కల్టివేట్ చేస్తారు. ఫ్రూట్ కంటైన్ ascorbic and citric acid and the vitamin C. It has its beneficial role in cancer, diabetes, liver treatment, హార్ట్ ట్రబుల్. ఇది మోస్ట్లీ మనకి ఎందుకు యూజ్ చేస్తారు అంటే ascorbic యాసిడ్, సిట్రిక్ యాసిడ్, వైటమిన్ సి వచ్చేసి మనకి క్యాన్సర్ ని ట్రీట్ చేయడానికి, అలాగే డయాబెటీస్ ని, లివర్ ట్రీట్మెంట్, హార్ట్ ట్రబుల్స్ ని క్యూర్ చేయడానికి ఈ ప్లాంట్ ని మనకి అంబ్లికా ఆఫిషనాలిస్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అల్సర్, అనీమియా అండ్ వేరియస్ అదర్ డిసీజెస్. సిమిలర్లీ ఇట్ హ్యాస్ అప్లికేషన్ ఆన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇమ్యూనోమాడ్యులేటరీ, యాంటీపైరిటిక్ అండ్ గ్యాస్ట్రో ప్రొటెక్టివ్. ఎక్కువగా మనకి అల్సర్స్ ని, అనీమియాని, అదర్ డిసీజెస్ ని, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కింద, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి, యాంటీపైరెటిక్ కింద, అలాగే మనకి గ్యాస్ట్రియస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా గ్యాస్ట్రియస్ డిజార్డర్స్ ఉన్న వాటిని ట్రీట్ చేయడానికి, అలాగే అడిషనల్లీ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఇన్ ద మెమరీ ఎన్హాన్సింగ్ అండ్ ఆప్థాల్మిక్ డిసార్డర్స్. మెమరీని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే ఆప్థాల్మిక్ ఐ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి కూడా ఈ మనకి అంబ్లికా ఆఫిషనాలిస్ అనేది యూజ్ చేస్తారు. అండ్ లోవరింగ్ ద కొలెస్ట్రాల్ లెవెల్, ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ న్యూట్రలైజింగ్ ద స్నేక్ వీనోమ్ అండ్ హ్యాస్ ఎ యాంటీ మైక్రోబియల్. అంటే కొలెస్ట్రాల్, బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ని డిక్రీజ్ చేయడానికి, అలాగే న్యూట్రలైజింగ్ ద స్నేక్ వీనోమ్ ని, దాని యొక్క పాయిజనస్ నేచర్ ని కూడా ఇది న్యూట్రలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే యాంటీ మైక్రోబియల్ కింద కూడా ఈ అంబ్లికా ఆఫిషనాలిస్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ పీపల్, దట్ మీన్స్ ఫైకస్ రిలీజియోసా. ఈ ఫైకస్ రిలీజియోసాని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ కామన్లీ నౌన్ యాజ్ పీపిల్ ట్రీ అండ్ ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ మోరేసియే. మనకి ఇది ఎక్కువగా కామన్ గా ఏమని పిలుస్తారు అంటే పీపల్ ట్రీ అని దీన్ని నేమ్ చేశారు. అలాగే ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ మోరేసి. ఇది ఏ ఫ్యామిలీకి చెందింది అంటే మోరేసి ఫ్యామిలీకి చెందింది. ఇట్ ఈస్ అబౌండెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ఇండియా. మనకి ఇండియాలో చూసుకుంటే మోస్ట్లీ దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది అబౌండెంట్ గా ఉంది.
ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద హిందూ ట్రినిటీ బ్రహ్మ విష్ణు అండ్ మహేష్. అంటే ఈ ప్లాంట్ ఉన్న చోట మనకి ఈ ముగ్గురు గాడ్ అనే వాళ్ళు ప్రజెంట్ అయి ఉన్నారు అనేది మనకి పీపుల్ కి వాళ్ళ యొక్క డిజర్వ్ అనమాట. అంటే ఇట్ హ్యాస్ గాట్ మిథియలాజికల్ అండ్ రిలీజియస్ అండ్ మెడిసినల్ ఇంపార్టెన్స్ ఇన్ ఇండియా కల్చర్ సిన్స్ యాన్షియన్ టైమ్స్. మనకి యాన్షియన్ టైమ్స్ నుంచి ఈ ప్లాంట్ ని వాళ్ళు గాడ్ కింద వాళ్ళు పూజిస్తూ వస్తున్నారు. కామన్లీ నౌన్ యాజ్ ఫిగ్స్. దీన్ని కామన్ గా ఏం పిలుస్తారు అంటే ఫిగ్స్ అని కూడా వాటికి నేమింగ్ ఇచ్చారు. అండ్ అవుట్ ఆఫ్ 600 స్పీషీస్ ఆఫ్ ఫైకస్ ఆర్ ప్రెసెంట్. మనకి మోస్ట్లీ ఓవరాల్ గా చూసుకుంటే 600 స్పీషీస్ అనేవి ఫైకస్ స్పీషీస్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఇట్స్ ఫ్రూట్స్ ఆర్ ఎఫెక్టివ్ అగైనెస్ట్ గ్యాస్ట్రిక్ అల్సర్, లెప్రసీ, డిసీజెస్ ఆఫ్ ద బ్లడ్, డయాబెటీస్ అండ్ ద ల్యూకోడర్మా, బ్లీడింగ్ నోస్ అండ్ ద కోహ్. ఇది మనకి దేనికి యూజ్ చేస్తారు అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ని క్యూర్ చేయడానికి, లెప్రోసెస్ ని, బ్లడ్ డిసీజెస్ ని, అలాగే డయాబెటీస్ ని, ల్యూకోడర్మాని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. బ్లీడింగ్ నోస్ అండ్ కోహ్, బ్లీడింగ్ నోస్ ని, కోహ్ ని క్యూర్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఇట్స్ బార్క్ ఈస్ హెల్ప్ఫుల్ అగైనెస్ట్ ఆస్తమా అండ్ పొసెస్డ్ వూండ్ హీలింగ్ యాక్టివిటీ. దీని యొక్క బార్క్ దేనికి యూజ్ చేస్తారు అంటే ఆస్తమాని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ పొసెస్ వూండ్ హీలింగ్ యాక్టివిటీ, దీనికి మనకి వూండ్ హీలింగ్ యాక్టివిటీ అనేది కూడా ఎక్కువగా ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాల్జెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద అనాల్జెసిక్ కింద కూడా దీన్ని యూజ్ చేస్తారు. అండ్ యాంటీ ప్రోటోజోవల్ యాక్టివిటీ అగైనెస్ట్ యాంటమోబియా హిస్టోలైటికా. మనకి ఇది యాంటీ ప్రోటోజోవల్ యాక్టివిటీ కూడా చూపిస్తుంది. దేని మీద అంటే యాంటమోబియా హిస్టోలైటికా ఆర్గానిజం మీద మనకి ఇది యాంటీ ప్రోటోజోవల్ యాక్టివిటీని కూడా చూపిస్తుంది. whereas its leaves are used against a bronchitis and as a antifungal agent. మనకి దీని లీవ్స్ వచ్చి దేనికి యూజ్ చేస్తారు అంటే బ్రాంకైటిస్ ని క్యూర్ చేయడానికి, అలాగే యాంటీ ఫంగల్ యాక్టివిటీని క్యూర్ చేయడానికి. ద స్టెమ్ బార్క్ ఈస్ యూజ్డ్ ఇన్ ద బ్లీడింగ్, పారాలిసిస్, డయాబెటిస్, డయోరియా. ఈ బ్లీడింగ్ ని, పారాలిసిస్ ని, డయాబెటిస్ ని, డయోరియాని క్యూర్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. బ్రోన్ ఫ్రాక్చర్, యాంటీసెప్టిక్ అండ్ ఆస్ట్రింజెంట్ అండ్ యాంటీడోట్. యాంటీసెప్టిక్ ని, ఆస్ట్రింజెంట్ ని, యాంటీడోట్ ని క్యూర్ చేయడానికి మనకి ఈ బార్క్ ని అలాగే లీవ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ Bambusa arundinacea, that means bamboo tree. It is a member of Gramineae. That means it belongs to Poaceae family. In Hindus mythology, the common name of Lord Krishna, Venugopal, Bansilal and the Muralidhar reflects his association with బన్సూరి ఆర్ వేణు. మనకి లార్డ్ కృష్ణ చూసుకుంటే అతని చేతిలో ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది ఏంటది బ్యాంబూ స్టిక్ తో ప్రిపేర్ అయిన మనకి ఆ ఫ్లూట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనకి ఆ ప్లాంట్ కి వాళ్ళు ఈ ప్లాంట్ ని వాళ్ళు లార్డ్ కృష్ణతో రిసెంబుల్ చేస్తారు. ఓకే, బన్సూరి ఈజ్ యాక్చువల్లీ a ఫ్లూట్ మేడ్ ఆఫ్ బ్యాంబూ. మనకి బ్యాంబూ ఆ ఫ్లూట్ అనేది దేంతో మేడ్ చేస్తారు అంటే బ్యాంబూ స్టిక్ తో వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్, అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఆన్ ద ఎర్త్. మనకి ఎర్త్ మీద చూసుకుంటే బ్యాంబూ ప్లాంట్ వచ్చేసి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. ఇట్ ఈస్ థార్నీ ట్రీ. మనకి ఆ ట్రీస్ మీద చూసుకుంటే థార్న్స్, స్పైన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. స్టెమ్స్ మెనీ, స్టెమ్స్ చూసుకుంటే చాలా బంచ్గా స్టెమ్స్ అనేవి మనకి ఫార్మేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గ్రోస్ అప్ టు 30 meters హైట్. దాని యొక్క గ్రోత్ వచ్చేసి 30 meters హైట్ వరకు అది గ్రో అవ్వగలదు. లీవ్స్ ఆర్ లీనియర్ అండ్ లాన్సియోలేట్. మనకి లీవ్స్ చూసుకుంటే లాన్సియోలేట్ షేప్ లో కనిపిస్తూ ఉంటాయి, అలాగే లీనియర్ గా ఉంటాయి. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్, ఫ్రూటింగ్ చూసుకుంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ లో చూసుకుంటే ఓన్లీ వన్స్ దానికి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది ఉంటుంది. ఆఫెన్ డ్యూరింగ్ ద సెప్టెంబర్ అండ్ మే. ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చేసి సెప్టెంబర్ టు మే సీజన్ లో ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది కనిపిస్తుంది. Bambusa arundinacea is leaves mainly contain the protein. ఈ మనకి బ్యాంబూ ప్లాంట్ లో చూసుకుంటే వాటి యొక్క లీవ్స్ లో ఏం కంటైన్ అయ్యి ఉంటే ప్రోటీన్, అలాగే గ్లూటియోలిన్లు, ఐసిన్ అండ్ మిథియోనైన్, బిటైన్, కొలైన్, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్, న్యూక్లియేజెస్ అండ్ యూరియేజెస్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్, ప్రోటీన్స్, అలాగే పిగ్మెంట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్యాంబూ ప్లాంట్ యొక్క రూట్ అనేది దేనికి యూజ్ చేస్తారు అంటే బర్న్ రూట్ ని, అంటే బర్న్ చేసిన రూట్ ని దేనికి యూజ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ అప్లైడ్ టు క్యూర్ ద రింగ్ వార్మ్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. బ్లీడింగ్ గమ్స్, పెయిన్ఫుల్ జాయింట్స్. సీడ్స్ ఆర్ అక్రైడ్ అండ్ లాక్సేటివ్. మనకి లాక్సేటివ్ అంటే మిల్క్ ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనకి సీడ్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా, వార్మ్స్ ని కిల్ చేయడానికి, పెయిన్స్ ని
జాయింట్ పెయిన్స్ ని రిమూవ్ చేయడానికి, బ్లీడింగ్ గమ్స్ ని క్యూర్ చేయడానికి కూడా ఈ బ్యాంబూ ప్లాంట్ ని యూజ్ చేస్తారు. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.